నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, అర్జునుడు వద్దు వద్దు అని చెప్తున్నా, సర్వ సైనికులు హాహాకారాలు చేస్తూ తప్పు తప్పు అని చెప్తున్నా వినిపించుకోకుండా అప్పటికే యోగ మార్గంలో శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ద్రోణాచార్యుల యొక్క శిరస్సుని దుష్టజుమ్నుడి ఖండించి అక్కడ నేల మీద పడేశాడు. ఎప్పుడైతే ఇది జరిగిందో కౌరవ సైన్యం మొత్తం కూడా దుర్యోధనాదులతో సహా యుద్ధరంగం నుంచి పారిపోతోంది. ఇది మనం గమనించాలి. ఈ సందర్భంలో శిఖండి లాంటి వీరులతో యుద్ధం చేసి వెనక్కి వస్తున్నటువంటి అశ్వత్థామ ఏం జరిగింది అని అడిగాడు. అప్పుడు ఆయన యొక్క మేనమామ అయినటువంటి కృపాచార్యుడు, అంటే ద్రోణాచార్యుల వారు బావమరిది, అతను చెప్పాడనమాట, ఇలా జరిగింది. ఆయన ఆ యొక్క ధర్మరాజు అసత్యం పలికాడు, దాంతో ఆయన యోగ మార్గంలో శరీరాన్ని విడిచిపెడుతుండగా దుష్టజుమ్నుడు ఆయన శిరస్సు ఖండించాడు, నేల మీద పడేశాడు నీ తండ్రి శిరస్సు అని చెప్పగానే అశ్వత్థామ కోపంతో రగిలిపోయాడు. దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, రాజా, మా నాన్న చేతిలో ఆయుధం లేని సందర్భంలో ఆ క్షుద్రుడైనటువంటి దుష్టజుమ్నుడు ఇంత అవమానంగా ఇచ్చి సంహరించాడు నా తండ్రిని, ఇది తప్పు. యుద్ధంలో జయాపజయాలు దైవాధీనాలు. నా తండ్రి యుద్ధం చేస్తూ మరణిస్తే నేనేం బాధపడను, ఎందుకంటే యుద్ధానికి వచ్చినప్పుడు మరణించడానికి సిద్ధపడే వస్తాం. కానీ ఇలా అనాగరికంగా అనాదరంగా ప్రవర్తించినటువంటి దుష్టజుమ్నుడిని శిక్షించాల్సిందే. నేను చెప్తున్నాను, ఒట్టుబెట్టి పాంచాల సైన్యం మొత్తాన్ని సర్వనాశనం చేస్తాను. అలా సంహరించకుండా నేను జీవించే ప్రసక్తి లేదు, ఒట్టుబెట్టి చెప్తున్నాను. ఇదిగో నారాయణాస్త్రం. ఈ నారాయణాస్త్రానికి ఎదురు లేదు, ఇది నాకే తెలిసిన మహాస్త్రం. దీన్ని ఇప్పుడే, నా తండ్రి ఇచ్చినటువంటి ఈ మహాస్త్రాన్ని నేను ఇప్పుడే పాండవుల మీద ప్రయోగిస్తున్నాను. అందరినీ సర్వనాశనం చేస్తాను, లేదా పారిపోయేలా చేస్తాను అని చెప్పని చేసి ఆచమనం చేసినటువంటి అశ్వత్థామ ఆ యొక్క అస్త్రాన్ని పాండవ సైన్యం మీదకి ప్రయోగించాడు. కౌరవ సైన్యం జయ జయధ్వానాలు చేస్తోంది. పాండవ సైన్యం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించగానే భూమి కంపించి సముద్రం క్షోభించింది. మేఘాలు లేకుండా పిడుగులు పడుతూ ఉన్నాయి. తీవ్రమైన గాలులు, సూర్యుని అంధకారం కప్పేసింది. ధర్మరాజుకి అర్థం కాలేదు, ఏం జరిగింది, ఉన్నటువంటి వాతావరణం మారింది, ఏదో ప్రళయం వచ్చేట్టుంది, ఏదో జరుగుతోంది అనుకున్నాడు. అప్పుడు పక్కన ఉన్నటువంటి అర్జునుడు తల పట్టుకుని కూర్చుని ఉన్నాడు బాధతోటి. గురువుగారి తల ఖండించాడు దుష్టజుమ్నుడు, తప్పు చేశాడన్న భావంతో. అందుకని అర్జునుడు అన్నాడు, ఏమీ లేదు, అశ్వత్థామ ప్రతిక్రియ ప్రారంభించాడు. తండ్రి మరణ వృత్తాంతం అన్న అశ్వత్థామ ఊరుకుంటాడా? ఊరుకోడు. దీనికి ఏదో ప్రళయతాండవం చేస్తున్నాడు అశ్వత్థామ అన్నాడు. అని ఇక్కడే అర్జునుడు ధర్మరాజుని తీవ్రంగా దుయ్యబట్టాడు. నువ్వు రాజ్యం కోసం అబద్ధం ఆడి నీ గురువుకి చాలా అన్యాయం చేశావు. ఈ అపకీర్తి 3 లోకాల్లో కూడా నీకు శాశ్వతంగా ఉండిపోతుందన్నా. ఆయన సర్వధర్మ సంపన్నుడు, అలాంటి ఆయనకి నాకు పరమ గురువు, అలాంటి ఆయనకి నువ్వు ఈ అసత్యంతో అన్యాయం చేశావు. ఆయన నిన్ను నమ్మాడు, నువ్వు ధర్మాత్ముడివి, అసత్యం పలకవు అన్న ఉద్దేశంతో నిన్ను అడిగాడు ప్రత్యేకంగా. నువ్వేం చేశావు? ఆయనకు అబద్ధం చెప్పేసేసి మోసం చేశావు. పుత్ర ప్రేమతోటి అస్త్ర సన్యాసం చేసి బాధపడుతూ ఉన్నటువంటి ఆయన్ని ధర్మం విడిచిపెట్టి మీరందరూ కూడా ఆయన చంపేశారు. దానికి నువ్వు కారణము, ఈ దుష్టజుమ్నుడి కారణము. ఈ దుష్టజుమ్నుడిని ఇంకా నేను రక్షించే ప్రసక్తి లేదు అన్నాడు అర్జునుడు. ఈ అశ్వత్థామ ఊరుకునేవాడు కాదు, దీనికి ప్రతిక్రియ ఖచ్చితంగా చేస్తూ ఉన్నాడు. మన వయసు గడిచిపోయింది, జీవితంలో చాలా భాగం అనుభవించేశాం. ఈ వయసులో మనము చాలా అకార్యం చేశాము, చాలా అధర్మం చేశాము. మన తండ్రి లాంటి గురువు గారిని చాలా తీవ్రమంగా ఆయన శిరస్సు ఖండిస్తూ ఉంటే చూస్తూ నిలబడి ఉన్నాము అని చెప్తూ అర్జునుడు చాలా చాలా బాధపడుతూ అన్నాడు అనమాట. ఆయన చేతులు ఆయుధం ఉన్నంతసేపు దేవేంద్రుడు కూడా ఆయన ఏమి చేయలేడు, అలాంటి వాడిని అన్యాయంగా అబద్ధంతో చంపేశాము అని మాటికి బాధపడుతూ ఉన్నటువంటి అర్జునుడిని చూసి ఎవరు కూడా అవునని కానీ కాదని కానీ అనకుండా మౌనంగా ఉండిపోయారు. అప్పుడు భీముడు కోపంతో లేచి, ఏంటి అర్జున, క్షత్రియ వంశంలో పుట్టి ఏది పడితే అది మాట్లాడుతున్నావు? మనం ఎంతో కష్టపడ్డాము, ఎలాగైనా సరే శత్రువులను జయించి రాజ్యాన్ని సాధించాలి అని అనుకున్నాం. దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు, యుద్ధానికి వచ్చావు, అందరం కలిసి యుద్ధం చేస్తూ ఉన్నాం, చేసింది గొప్ప పని.
దానికి పొగుడుకోకుండా ఏంటి ఊరిని ఫీల్ అవుతావు? దిస్ ఇస్ నాట్ ద వే అన్నాడు భీముడు. అయినా వాసుదేవుడు అక్కడ ఉండగా నువ్వు అశ్వత్థామను పొగుడుతున్నావు. అతను నీలో 16వ వంతుకు సరిపోతాడా? మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఈ గదతోటి శత్రు సైన్యాన్ని సర్వనాశనం చేస్తాను అని బయలుదేరాడు. అప్పుడు దుష్టజుమ్నుడు చూస్తూ ఊరుకున్నాడు అప్పటిదాకా. ఇక తట్టుకోలేకపోయాడు. ఎందుకంటే అర్జునుడు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్న సందర్భంలో అప్పుడు దుష్టజుమ్నుడు అన్నాడు, అతడు బుద్ధి లేకుండా బ్రహ్మాస్త్రంతో వేలాది లక్షలాది సైనికులను చంపేశాడు, సామాన్య యోధుల్ని. ఆయన చేసింది కరెక్ట్ పనే? ఆయన బ్రాహ్మణుడై ఉండి క్షత్రియుడి కంటే కూడా మించి ఇలాంటి వినాశకరమైనటువంటి పనికి పూనుకున్నాడు ద్రోణాచార్యులు. అలాంటి అధార్మికుడిని చంపడం తప్పేంటి? న్యాయమే, అశ్వత్థామ దానికి ప్రతిక్రియ చేస్తాడు. అయితే దీంట్లో నన్ను తప్పుపడుతున్నారు మీరు. యుద్ధంలో చేసేవాడికి అకార్యము సకార్యము అనేది అని ఉంటాయా? యుద్ధంలో ఉన్నప్పుడు ఊపులో ఏదో చేస్తాం, అర్థం పర్థం లేకుండా నువ్వు నన్ను ప్రశంసించకుండా విమర్శిస్తున్నావే, ఇది కరెక్ట్ కాదు. అసలు నేను ఆయన తల నరికేసిన తర్వాత అక్కడ కాకుండా దూరంగా తీసుకెళ్ళి అడవులో పడేయాల్సింది. అసలు ఆయన తల తీసుకెళ్ళి దానికి నాకు సంతృప్తి చెందట్లేదు, అక్కడే పడేసాను తల అన్నాడు. ఆయన తప్పే ఉందయ్యా, నువ్వు నీ తండ్రికి మిత్రుడైనటువంటి భగదత్తుని ఏ మార్గంలో చంపావు? భీష్ముడిని చంపలేదా? అది అధర్మం కాదా? మన ఇద్దరి మధ్య ఉన్నటువంటి భావమరుదుల సంబంధంతో నేను వంగి ఉన్నాను అన్న ఉద్దేశంతో నువ్వు నా నెత్తి మీద ఎక్కకు. ఎవరో దుష్టజుమ్నుడు అర్జునుడితో అంటున్నాడు, నేను ఈ భావమరుదుని కాబట్టి నీకు లొంగి ఉన్నా బంధుత్వంతో. కానీ ఏదో ఏనుగు వంగింది కదా అని చెప్పని దాన్ని లోకువ చేస్తే ఊరుకోదు ఏనుగైనా. నీ పద్ధతి అలాగే ఉంది. ద్రౌపది ముఖము నా 5గురు మేనళ్ళలో ముఖం చూసి నేను ఊరుకుంటున్నాను, లేకపోతే ఊరుకోను. అయినా నీకు తెలుసా, మాకు నన్ను ద్రోణాచార్యుడికి మధ్య ఉన్న వైరం ఇవాళదా? నేను పుట్టింది ఆయన చంపడం కోసం. అటు అశ్వత్థామ పాంచాల సైన్యాన్ని చంపుతానని ఆయన ప్రతిజ్ఞ చేస్తున్నాడు. ఇవన్నీ నీకు తెలియదా? శిష్యద్రోహి పాపాత్ముడైన ద్రోణాచార్యుడు వధించబడ్డాడు, యుద్ధం చెయ్యి, సక్సెస్ అవుతావు అంటుంటే ఎవ్వడూ మాట్లాడలేదు. అర్జునుడు కామ్గా అన్ని మాటలు విని ఇట్లా తలకి అడ్డంగా తిప్పి సాత్యకి మొహంకు చూశాడు. చూసావా ఏం మాట్లాడుతున్నాడు వీడు అన్నట్టుగా. అప్పుడు సాత్యకి అందుకున్నాడు. ఈలోగా ఈ మాటలన్నీ వింటున్నటువంటి ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, కృష్ణుడు కూడా సిగ్గుపడుతున్నారు. ఎందుకంటే ద్రోణాచార్యుని చంపించిన విధానం అక్రమం అన్న భావనలో ఉన్నారు అందరూ. అందువలన వాళ్ళు దుష్టజుమ్నుడిని సపోర్ట్ చేయలేకపోతున్నారు ఎన్ని చెప్పినప్పటికీ కూడా. ఈలోగా సాక్షికి విపరీతమైన కోపంతో ఇట్లా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడే దుష్టజుమ్నుడు, వీళ్ళని చంపేవాళ్ళు ఎవరు లేరా? ఇంత దుర్మార్గంగా ఇంతమంది మధ్యలో చండాలంగా మాట్లాడుతున్నావు, నువ్వు చేసింది కరెక్టా? ద్రోణాచార్యుడు శిరస్సు ఖండించడం కరెక్టా? జుట్టు పట్టుకున్నట్లు ఖండిస్తారా? ఆయన గురువు కదా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అదేమంటే నువ్వు భీష్ముడిని చంపలేదని అర్జునుడు అంటున్నావే. ఆ మహాత్ముడైనటువంటి భీష్ముడు తన అంతాన్ని తానే కోరుకున్నాడు. ఆ సందర్భంలో మనం యుద్ధం చేసి ఆయన సంహరించడం జరిగింది. అయినా కానీ అప్పుడు కూడా మీ అన్నయ్య ఉన్నాడుగా శిఖండి, ఆయన కూడా మీ 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 బ్రదరే కదా. అది మీరందరూ సరిపోయారు. మీ ఫ్యామిలీ ఒకే రకంగా ఉన్నారు. ఇట్లాంటి పిచ్చి పనుల కోసం పుట్టినట్టున్నారు మీరందరూ కూడాను. ఇలాంటి మాటలు మళ్ళీ మాట్లాడితే నా గదతోటి నీ తల పగలు కొడతాను అన్నాడు సాత్యకి. ఆ విధంగా జరిగిన సందర్భంలో ఇద్దరు కూడా కోపదృప్తులై అటు సాత్యకి ఇటు దుష్టజుమ్నుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కయ్యానికి కాలు దువ్వారు. ఈ విధంగా జరుగుతూ ఉండగా, సరే ఇప్పుడు నీ మాటకు నేను మాటలతోనే సమాధానం చెప్పను, నిన్ను వధిస్తున్నాను అని సాత్యకి గద తీసుకొని దుష్టజుమ్నుడి మీదకి దూకినప్పుడు కృష్ణుడు, ధర్మరాజు, భీముడు, సహదేవుడు అందరూ కూడా వాళ్ళిద్దరిని విడదీసి, చాలు ఆపండి, అక్కడేదో ఘోరం జరుగుతుంది, ఆకాశం చూస్తే తేడాగా ఉంది, ఏదో అశ్వత్థామ ఏదో ప్రతిక్రియ చేశాడు, ఏం జరుగుతుందో చూద్దాము అని అన్నారు. అనగానే అప్పటికే అశ్వత్థామ యొక్క నారాయణాస్త్రం ప్రభావం చూపించడం ప్రారంభించింది. తీక్షణమైన బాణాలు సూర్యకిరణాల్లాగా ఈ యొక్క పాండవ సైన్యం మీదకి దూసుకొస్తూ ఉన్నాయి. ఇనప గుళ్ళు, 4 చక్రాలు 2 చక్రాలు అటువంటి శతఘ్నులు, అనేకమైన గదలు, పెద్ద పెద్ద కత్తులు, చక్రాలు ఇవన్నీ కూడా ఆ యొక్క అస్త్రం నుంచి బయలుదేరి శత్రువుల మీదకి దూకుతూ ఉన్నాయి. లక్షలాది మంది సైన్యాన్ని చంపేస్తుంది నారాయణాస్త్రం. ఒక పక్కన ఈ పాండవ సైన్యము, పాంచాల సైన్యం కూడా ఆ ఆయుధాన్ని ఎదిరించే ప్రయత్నం చేసినప్పుడు దాని యొక్క పవర్ పెరిగిపోతుంది, డబల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది అనమాట. ఇంకా ఎక్కువ ఆయుధాలు బయలుదేరుతూ ఉన్నాయి. సైన్యం అంతా పారిపోతుంది. అర్జునుడు ఏమి చేయకుండా నిర్లిప్తంగా చూస్తూ ఉండిపోయాడు. చచ్చిపోతే చచ్చిపోదాం అన్నట్టుగా. దాంతో ధర్మరాజు అర్థమైంది, ఈ యొక్క ద్రోణాచార్యుడు యొక్క మృతికి నేను ఆడినటువంటి అసత్యమే కారణమన్న భావంతో అర్జునుడు ఉన్నాడు. అందుకనే
ఏమీ ప్రతిక్రియ చేయకుండా ఊరుకున్నాడు అని ధర్మరాజు గమనించి, దుష్టజుమ్న, నీ పాంచాల సైన్యంతో నువ్వు వెళ్ళిపో, యుద్ధం చేయొద్దు. సాత్యకి, నీ వృష్ణి అంధక సైన్యంతో నువ్వు కూడా వెళ్ళిపో, మాకు మార్గం లేదు, మేమందరం కూడా ఈ యొక్క నారాయణ అగ్నికి ఆహుతవుతాము, నారాయణాస్త్ర అగ్నికి ఆహుతవుతాము. అర్జునుడు కోపంతో ఏమీ పట్టించుకోవటం లేదు అన్నాడు. ఇట్లా అంటుండగానే కృష్ణుడు తొందరపడిపోతూ చేతులు ఊపి అందరినీ కూడా, మీరు పారిపోకండి, ముందు ఆయుధాలు వదలండి, వాహనాల మించి నేలకు దిగండి, ఆ యొక్క అస్త్రానికి సరెండర్ అవ్వండి, నారాయణాస్త్రం కనుక నిరాయుధాలను ఏమీ చేయదు, చేతిలో ఆయుధాలు ఉండకుండా ఉంటే చాలు, దయచేసి వెంటనే మీరు ఆయుధాలు వదలండి, లేదంటే దాని శక్తి పెరిగిపోతుంది అన్నాడు. అందరూ అస్త్రాలు వదలాలనుకుంటున్నప్పుడు భీముడు అన్నాడు, ఏమీ మీరు అస్త్రాలు వదలక్కర్లేదు, నేను నా యొక్క అస్త్రశస్త్రాలతోటి ఈ నారాయణాస్త్రాన్ని ఎదుర్కొంటాను. అర్జున, నువ్వు కూడా గాంధీం వదిలిపెట్టకు, అలా చేసినట్లయితే నీకు అపకీర్తి కలుగుతుంది అన్నాడు భీముడు అర్జునుడితో. అప్పుడు అర్జునుడు అన్నాడు, నా గాంధీవాన్ని ఆవుల మీద కానీ, నారాయణాస్త్రం మీద కానీ, బ్రాహ్మణుల మీద కానీ వాడను, ఇప్పుడు వచ్చింది నారాయణాస్త్రము, నేను దీనికి ప్రతిక్రియ చేయను, నా నియమం అది అన్నాడు. అప్పుడు భీముడు రథం ఎక్కేసేసి అశ్వత్థామ వైపుకు దూసుకెళ్ళాడు. అప్పటికే నారాయణాస్త్రం నుంచి బయలుదేరేటువంటి అనేక ఆయుధాలు ఇటు పాండవ సైన్యం మొత్తం వదిలిపెట్టినాయి. ఎందుకంటే పాండవ సైన్యం అంతా ఆయుధాలు వదిలేసేసి సరెండర్ అయిపోయారు, బోర్లో పడుకున్నారు యుద్ధభూమిలో. సో ఇక్కడ జరిగింది ఏంటి, భీముడి దగ్గర ఒకచోట ఆయుధం ఉండటంతో నారాయణాస్త్రం ఫుల్ ఫోకస్గా నారాయణ ఆ యొక్క భీముడి మీద కప్పేసేసి భీముడు కనపడకుండా పోయాడు. ఒక పక్కన కృష్ణుడు తను ఏం చేశాడంటే, ఈ యొక్క కృష్ణుడు అర్జునుడు అప్పటికే ఆయుధాలు వదిలేసి నిలబడ్డారు కాబట్టి వీళ్ళెవరు వంక రాలేదు ఆ నారాయణాస్త్రం, కేవలం భీముడి మీదకి వెళ్ళిపోయింది. అప్పుడు భీముడి మీద దాని యొక్క ప్రభావం తగ్గించాలనే ఉద్దేశంతో అర్జునుడు వారుణాస్త్రం ప్రయోగించి ఈ యొక్క భీముడికి ఒక ఆవరణ కల్పించాడు. ఏది ఏమైనప్పటికి కూడా అప్పటికే భీముడు ఈ యొక్క నారాయణాస్త్ర శస్త్ర పంజరంలో చిక్కుకుపోయి ఉన్నాడనమాట. వెంటనే కృష్ణార్జునుడు తమ మాయాబలంతో అక్కడికి పరిగెత్తి భీముడిని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి అతని రథం నుంచి లాగి కింద పడేశారు. అప్పటికి నారాయణాస్త్రం శాంతించింది. ఆ శాంతించగా నశించిపోయినటువంటి పాండవ సైన్యం నశించిపోగా మిగిలిన సైన్యం యుద్ధం కోసం నిలబడిందనమాట. అప్పుడు దుర్యోధనుడు తీవ్రమైన నిరాశ పాలయ్యాడు. అయ్యో, మొత్తం సర్వనాశనం అయిపోతుంది అనుకున్నాను, ఇంకా మిగిలారే కొంతమంది అన్న భావంతో నిరాశ పడిపోయి అశ్వత్థామతోటి మరొక్కసారి ఈ అస్త్రం ప్రయోగించు అని రిక్వెస్ట్ చేశాడు. అప్పుడు అశ్వత్థామ అన్నాడు, దీన్ని రెండోసారి ప్రయోగించేటువంటి అవకాశం లేదు, అలా చేసినట్లయితే ప్రయోగించిన వాడినే చంపేస్తుంది అన్నాడు అశ్వత్థామ. అయితే నీ దగ్గరికి వేరే అస్త్రాలు ఉన్నాయి కదా, ఆ అస్త్రాలతో యుద్ధం చెయ్యి అని దుర్యోధనుడు అశ్వత్థామని రిక్వెస్ట్ చేశాడు. అశ్వత్థామ మీద దుర్యోధనుడికి కాన్ఫిడెన్స్ పెరిగిపోయిందనమాట. ఎందుకంటే నారాయణాస్త్రంతో సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేశాడు, ఇతని దగ్గర తగినటువంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయి, నన్ను కాపాడగలుగుతాడనేటువంటి ఒక భావనతోటి దుర్యోధనుడు అశ్వత్థామని ప్రాధేయపడ్డాడు. ఈ విధంగా జరిగిన తర్వాత అశ్వత్థామ కోపంతో దుష్టజుమ్నుడి మీద యుద్ధానికి వెళ్ళాడు. అప్పుడు దుష్టజుమ్నుడు ఆ యుద్ధంలో ఓడిపోయిన సందర్భంలో సాత్యకి వెళ్ళి అశ్వత్థామని ఎదిరించాడు. వాళ్ళిద్దరి మధ్య ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. అప్పుడు అశ్వత్థామకి సహాయం చేయడం కోసం కౌరవ వీరులు, దుష్టజుమ్నుడికి సాత్యకి సహాయం చేయడం కోసం పాండవ వీరులు కూడా యుద్ధరంగంలోకి ప్రవేశించారు. దుర్యోధనుడు, కృపుడు, కృతవర్మ, కర్ణుడు, దుశ్శాసనుడు, వృషసేనుడు వీళ్ళందరూ కూడా సాత్యకి చేతిలో చిత్తుగా ఓడిపోయారు, గుర్తుంచుకోండి. అప్పుడు అశ్వత్థామ మాళవ, పౌరవ, చేతి దేశాలకు సంబంధించిన రాజకుమారులని వధించాడు. ఆ తర్వాత అశ్వత్థామ భీమసేనుడి మీద యుద్ధానికి దిగి భీమసేనుడిని ఘోరంగా పీడించాడు, అతని సారథిని వధించాడు. అప్పుడు సారథి ఎప్పుడైతే చనిపోయాడో ఆ గుర్రాలు భీముడున్న రథాన్ని ఈడ్చుకుంటూ దూరంగా తీసుకెళ్ళిపోయాయి. ఈ విధంగా భీముడు దూరంగా వెళ్ళిపోవడంతో పాండవ సైన్యాలు అశ్వత్థామని ఎదుర్కోలేకపోయారు. ఇక్కడే అశ్వత్థామ మరో మహాస్త్రంతో పాండవ సైన్యంలో గగ్గులు పుట్టించాడు. అదంతా ఏమి జరిగింది, ఎలా జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.